Your attention please. ఓం చోరి చోరి భరధరం సత్య అప్పులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయ్ జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలు. అదే నీ అమ్మ పలుకు మడ్డని చెల్లి మడ్డని అక్కన్నా సుల్లి మడ్డ ఎర్రిపోనా మడ్డ సరిగా మాట్లాడితే మాట్లాడి ఎర్రిపోనా మడ్డ. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? చూడడానికి చాలా డిసిప్లిన్డ్ గా ఉన్నారు. రోజు ఉదయం ఏ టైంకి లేస్తారు మీరు? అంటే అది అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. లేదు, నేను బ్లాక్ చేయను. నీకు తెలియాలి కదా నువ్వు ఇవన్నీ కోల్పోయావు. చూపించు సరే. కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్నా. అంత గమ్మున మారరా. ఐ లవ్ యూ. హలో హలో, ఏమిటండి ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? ఓడి చెప్తా బ్రో, నిన్ను కూడా ఎవరో ఒకరు లవ్ చేస్తారు, కానీ నీకు చెప్తే నువ్వేడా రిజెక్ట్ చేసేవని భయపడతారు. సరేనా, ఆ పిచ్చోడు చెప్పే కథ నిజమైతే బాగుండు. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. Ladies and gentlemen, I think my brain just committed suicide. మీరు ఈజీ కదా. నా గురించి ఎందుకు లవ్ చేయడానికా? నో, అక్కడ ఎవరు లేరు కదా సార్. నీకు హార్ట్ లేదబ్బా. గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దబ్బా, వదిలేసి. చాలు రండి మేడం. అది బుర్రా భూత. అక్క, ఆ అబ్బాయి ఎవరు మన ఇంట్లోకి వెళ్తున్నాడు? దొంగ దొంగ. ఓ తన పెంట్ హౌస్ ఖాళీగా ఉందని డాడీ రెంట్కి ఇచ్చారు. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. అవునా? కానీ బ్యాచిలర్స్ కి అవసరమా అక్క? నువ్వు నోర్మై. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నామంటే డాడీ ఏం చేసినా ఆలోచించే చేస్తారు. అలా అనుకుంటేనే సుబ్రహ్మణ్యం గారి అమ్మాయి ఆ సత్తిగడితో లేచిపోయింది. మే అక్క, డాడీ ఏం చేసినా ఆలోచించే చేస్తారు. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మ్యామ్ కొంచెం మోటార్ ఆన్ చేస్తారా? పైన వాటర్ రావట్లేదు. నీ కంఫర్ట్ గానే ఉందిగా. నేను చూస్తాను, మీరు వెళ్ళండి. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తెంగరదో చిచి, దేశం నాశనం అయిపోతుందన్న. కొంచెం టెంప్ట్ అయినా సర్వనాశనం అయిపోతాం. మనకు అలాంటి ప్రాబ్లం లేదు. ఇది స్టీల్, కరిగే ఛాన్సే లేదు. ఏం కావాలి నీకు? సరే తీసుకో. యాక్చువల్లీ నువ్వు పెట్టనిస్తావని అనుకోలేదు. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు. కావ్య, చెప్పే, నీకు మా ముగ్గురులో ఎవరు ఇష్టం? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏం చెప్పను, ఒకరినా పుట్టినిల్లు, ఒకరినా మెట్టినిల్లు. నా తల్లే. ఇంకొకరు నా సెటప్ ఇల్లు. సిగ్గు, మంచి మంచి కట్టుబాట్లు సార్. సిగ్గు దానికేమన్నా సెటప్ అంట. సెటప్ ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఇప్పుడు మన ఇండియాలో అట్టిపళ్ళు బండి మీద అంకుల్ ఉంటారు, లేదా బోండా ఆంటీ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా అడుగుతాం అన్న, అట్టిపండు ఎలా ఇచ్చావు, ఇలాంటి బోండాలు ఎలా ఇస్తున్నారు, వాడే ఉద్దేశంతో అన్నాడు సంథింగ్. అలాగే నేను నా ఫ్రెండ్ స్వీట్ షాపింగ్కి వెళ్ళి, షాప్ మనోదే కదా అని చెప్పి, అన్న లడ్డూలు ఎలా ఇస్తారు అంటే డబ్బాలో పెట్టిస్తామని చెప్పి. బలవంతంగా రావడం చాలా కష్టం రా బాబు, పేగులు తెగిపోయినాయి. హ్యాపీ ఫస్ట్ ఇయర్ లవ్ యానివర్సరీ. అప్పుడు వీడు దెంగగాళ్ళు అంటావా? నీకెలాంటి అమ్మాయి కావాలి చెప్పు,
అమ్మాయి అయితే చాలు, మళ్ళీ దాంట్లో ఆప్షన్స్ కూడానా? ముఖానికి కోపం సెట్ కాదు, నవ్వుతూ చూడు పాప, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు. సూపర్ గా ఉంటావు. పొగిడానని అన్నం తినకుండా ఉండకు. నువ్వు నోరు మీవే పిల్లపుక, నీకేం తెలీదు. అబ్బా సాయిరామ్. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అమ్మో, నీలో శాడిజం కూడా ఉందన్నమాట. రానికో రాజు కావాలి, కావాలా లేదా? కావాలి కదా మరి. నా రాజు ఎవరో తెలుసా? విజ్ఞాన ప్రదర్శనలో పిల్ల నన్ను ఒక మాట అన్నది భయ్యా, నువ్వు నన్ను వదిలేస్తే నీకు మరో జన్మెత్తినా నాలాంటి పిల్ల దొరకదని ఒక మాట అన్నది. ఓ పాపం ఫీల్ అన్నట్టున్నారు. చిముడు ముక్కు భయంకెలవుడి. ఇప్పుడు నువ్వేమన్నా? ఓ చిముడు ముక్కు భయంకెలవుడి, మా ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. పిల్లని చూసావా? చూడు చూసావా? ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? మళ్ళా చూడు భయంకెలవుడి. ఇంకోసారి డీటెయిల్ నాయనో, అమ్మో అమ్మో, అరే ఏం సైకోగలరా మీరు? ఎక్స్క్యూజ్ మీ, ఓవర్ యాక్షన్ చేయి. పోవాలా? నిజంగా చంత్రా కొడక దిగే. ఇక్కడ ఉంటే మొహం పగిలిపోద్ది. దెంగే ఇక్కడ నుంచి. అది చెప్పి ఊళ్ళో తిరిగామంటే మూతి పళ్ళు రాలగొట్టాను అనుకున్నావు. మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా. చెప్పకూడదా? అంటే మనకి సీక్రెట్ లవర్స్. 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే నీ మొహానికి ప్రేమ కావాల్సి వచ్చింది. ప్రేమ ఒకసారి ఆలోచించు బ్రో, పెళ్లి అవసరమా? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. ఏం చేస్తున్నావు? హలో ఫ్రెండ్స్, నేను మిలిప్లాక్ రవి. కామెంట్ చేసుకోండి. నువ్వు కూడా బాబు, ఇంకా అందరికి నేనే దొరికిందండి. సరే నువ్వు ఎదవని తెలియక ఏమన్నా గానీ నువ్వు ఎప్పుడంటే అప్పుడే, ఓకేనా? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. అన్నా మా బతుకులేందన్నా ఇట్లున్నాయి. హలో ఫ్రెండ్స్, నేను మిలిప్లాక్ రవి. ఇంకోండి, చేపల మార్కెట్కి వచ్చాను. అన్ని చేపల ఫ్రెండ్స్ చూసారు కదా. చూడండి, ఇలాంటి చేపలు మీరు కూడా చూస్తే కామెంట్ చేయండి. ఉండవు ఫ్రెండ్స్. అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. హలో ఫ్రెండ్స్, నేను మిలిప్లాక్ రవి ఫ్రెండ్స్. నేను చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. అయితే రైతు బిడ్డను ఫ్రెండ్స్, నిజంగా. ఫ్రెండ్స్, ఇదంతా మా పంట ఫ్రెండ్స్. నిజంగా ఎంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావయ్యా నువ్వు? నేను నిజంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నాను అన్న. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? నేను నిజంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నాను అన్న. నిజంగా మొన్న ఇలాగే బ్యాచ్ వచ్చి అన్నా, ఈ పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న. గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందప్పా. దీని అమ్మ పడవ పతోడొచ్చి బెదిరించేయడమే. ఎన్ని 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 దారుణాలు సార్. రైతు బిడ్డని లిప్లాక్ రవిని మీరే గెలిపించాలన్న. అమ్మాయి అయ్యి బాబాయ్, ఆపే బాబాయ్. అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా. మనుషులు దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి వేయడానికే నువ్వు కాలు పెరిగినట్టు పెరుగు. ఏ మనిషిరా నువ్వు? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మాకు తెలుసులేరా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన